కర్రెగుట్ట కగర్ ఆపరేషన్ తర్వాత కర్రెగుట్టలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి ప్రస్తుతానికి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే కర్రెగుట్ట ఆపరేషన్ తర్వాత ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ అడవిని రేపు ఎట్లా చూడబోతున్నాం అన్నది కూడా మనం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సువర్ణ మేడం నమస్తే అండి. ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు మొన్నటి వరకు అడవిలోకి రావాలంటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం, కానీ ఇప్పుడు అందరూ ధైర్యంగా వచ్చే విధంగా రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. మనం వస్తుంటేనే ఆన్ ది వే చాలా బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ కూడా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇది ఒక పర్యాటక ప్రాంతమా, లేకపోతే ఎట్లా చూడబోతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్గా? యాజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ ఫస్ట్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫైర్ నుంచి, తర్వాత వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి, ఫారెస్ట్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఫీడ్స్ టు గోదావరి రివర్ ఆల్సో. ఈ స్ట్రీమ్స్ అన్ని గోదావరికి వెళ్తాయి. మంచి క్వాలిటీ వాటర్ ఈ క్యాచ్మెంట్ ఏరియా ఇదంతా. సో ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ఎకో టూరిజం కూడా ఓపెన్ చేయడానికి మేము ఆలోచిస్తున్నాము, ప్రయత్నం కూడా చేస్తాము. ఇప్పుడు ఇది కోఆర్డినేషన్ సెంటర్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాచ్ టవర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇంకా ఈ రోడ్ వర్క్ ఇదంతా కంప్లీట్ అయినాక ఇంకా ముందుకి ఇంకా టాప్ పాయింట్ ఒకటి ఉంది. అది కొంచెం రోడ్డు డిఫికల్టీ ఉంది, స్లోప్ కొంచెం ఎక్కువ. అవన్నీ అయిపోతే కనుక ఇంకా టాప్ పాయింట్కి మనం వెళ్ళి పీపుల్ వాంట్ టు గో టు ప్లేసెస్ ఐసోలేషన్, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఒక రకమైన టూరిస్టులు ఉంటారు, జస్ట్ ప్రశాంతంగా అడవిలోకి వెళ్ళి లేదా కొండల్లోకి వెళ్ళి గుట్టల్లోకి వెళ్ళి కొన్నాళ్ళు ప్రశాంతంగా అని చేసుకొని విదౌట్ ఎనీ ఇంటర్నెట్, విదౌట్ ఎనీ లెస్ ఫోన్ కనెక్టివిటీ ఐ కెన్ సే. అలాంటి వాళ్ళకి మొదట ఈ టూరిజం ఇక్కడ ఉపయోగపడుతుంది. ప్లస్ డే టైం వచ్చే టూరిస్టులు జస్ట్ మన తాడ్బాయి హట్స్, లక్నవరము అవన్నీ చూసుకొని ఇట్లా వచ్చి ఇవన్నీ చూసుకొని ఇది కూడా చూసుకొని వన్ డే వెళ్ళొచ్చు, ఓవర్ నైట్ స్టే లేకుండా. ఇనీషియలీ ఓవర్ నైట్ స్టే ఉండదు, తర్వాత ఫ్యూచర్లో చూస్తాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్, తెలంగాణ రెండు ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. మరి ఇటువంటిప్పుడు మీరు టూరిజం డెవలప్మెంట్ చేస్తే రెండు రాష్ట్రాల కోఆర్డినేషన్ చేస్తారా, లేకపోతే ఇండివిజువల్గా తెలంగాణ ప్రాంతానికి చేసుకోవచ్చు? ఇప్పుడు డిఎఫ్ఓలు ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ఏ డిస్ట్రిక్ట్ అది, బిజాపూర్ డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ వీరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సిమిలర్లీ మనకి ఈకో టూరిజం పొటెన్షియల్ కూడాను ఇక్కడ నుంచి అక్కడ ఏదైనా ఉండే కొంచెం టెంపుల్స్ టూరిజం ఎస్పెషల్లీ అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకునే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళు వచ్చి సో వీ కెన్ ప్రమోట్ అది. కానీ ఈకో టూరిజం వీ హ్యావ్ టు సీ. ఇంకా ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్తో కోఆర్డినేషన్లో ఈకో టూరిజం ఆలోచించలేదు. ఫస్ట్ మనము ఒక చిన్న స్థాయిలో మొదలు పెడతాము, తర్వాత చూస్తాం. మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎకరాల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుండొచ్చు మేడం అప్రాక్సిమేట్లీ? మన తెలంగాణలో ఎంత ఉంది ఫారెస్ట్? టోటల్గా 60,000 స్క్వేర్ కిలోమీటర్స్లోనా 60 ఏకర్స్లో చెప్పాలి అంటే 65 lakh ఏకర్స్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఏకర్స్. కానీ దాంట్లో ఇప్పుడు మన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవన్నీ పోయినది కూడా ఫారెస్ట్ ఏరియాగానే కౌంట్ అవుతుంది, ఎందుకంటే లీగలీ ఇట్ ఈస్ ఫారెస్ట్ ఏరియా. మనకి 9 శాంక్చురీలు ఉన్నాయి, 2 టైగర్ రిజర్వ్స్, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ తర్వాత బ్యూటిఫుల్ ఫారెస్ట్ ట్రాక్స్ ఉన్నాయి. ఇలాగ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాకపోయినప్పటికీ మనకి డీర్ పార్క్స్ ఉన్నాయి కొన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ జూస్ హైదరాబాద్ జూ ఉంది. ఇవన్నీ మనకి అసెట్స్, స్టేట్కి అసెట్స్. కొంతమంది ఏంటంటే అగ్రికల్చర్ కూడా దీన్ని పోడు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది ఏమైనా ఉందా? ఆల్రెడీ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి చాలా ల్యాండ్ ఇచ్చేసాము. ఇంకా ఏదైనా ఇంకా ఎక్స్ట్రా జరిగితే అది ఎంక్రోచ్మెంట్ కిందకే వస్తుంది. బట్ వీళ్ళకి ఎనీ ఆల్టర్నేటివ్ ల్యాండ్ అది చూపడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడాను మనం. టూరిజం ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతుంది మేడం? ఎందుకో క్యూరియాసిటీ అనిపిస్తుంది. మేబీ ఇది రోడ్డు కొంచెం అవ్వాలి, రోడ్డు అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడే మనం ఇది ఓపెన్ చేయలేము పబ్లిక్కి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీన్ని టూరిజం ప్లేస్గా కూడా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే అడవుల్ని సంరక్షించడంతో పాటు వాటిని అంటే టైగర్ జోన్, అలాగే ఇక్కడ డీర్ జోన్గా కూడా కొన్ని ఏర్పాటు చేయడం, మొత్తం 9 ప్లేసెస్ మెయిన్ సెంటర్స్ను గుర్తించి మెయిన్ ప్రాంతాల్లో వాచ్ టవర్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముందుగా రోడ్ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి పర్యాటకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో మరింత అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి డే టైంలోనే టూరిజంకి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక ఫ్రీ ఎన్వైరన్మెంట్ కూడా చూడాలన్నట్టు కూడా ఆకాంక్షతో ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక వరప్రదాయినిగా ఈ తెలంగాణ స్టేట్కే ఒక పెద్ద అసెట్గా ఈ కర్రెగుట్టల్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా పామనూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.